ఓకే, గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ క్లాస్లో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి చూసుకున్నాం. వేవ్స్ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో మల్టిపుల్ వేవ్స్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు దెన్ ఫైండింగ్ రిజల్టెంట్ వేవ్ ఫంక్షన్కి రాయాలి అని అంటే దట్ రిజల్టెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెక్టోరియల్ సమ్ ఆఫ్ ఆల్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్ అని చెప్పేసి కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఆ సూపర్ ఇంపోజిషన్ చేసినప్పుడు మనకి 3 కాన్సెప్ట్స్ అరైవల్ అవుతాయి. ఏంటవి? ఇంటర్ఫీరెన్స్, స్టాండింగ్ వేవ్స్ ఫార్మేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బీట్స్ ప్రొడక్షన్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వాట్ ఎవర్ వీ కెన్ సీ ఇంటర్ఫీరెన్స్ టాపిక్. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్. సో ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఓకేనా, చూడండి. ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవ్వాలని అంటే కండిషన్ ఏంటి? 2 sets of progressive waves with same amplitude, frequency, wavelength, speed, are moves in same straight line but in opposite direction. Or meet at a point where superimpose one on each other produce standing wave. సో స్టాండింగ్ వేవ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 2 sets ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి, ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్. ఆ సెట్స్ తీసుకున్న సెట్ ఖచ్చితంగా సేమ్ సెట్ అయి ఉండాలి. అంటే ఫార్వర్డ్గా మూవ్ అయ్యేది, రివర్స్లో వచ్చేది రెండు అయితే ట్రాన్స్వర్స్ అయి ఉండాలి, లేదు ఆ రెండు లాంగిట్యూడినల్ అయి ఉండాలి. అంతేగాని ఒకటి ట్రాన్స్వర్స్ ఒకటి లాంగిట్యూడినల్ అట్లా ఉండకూడదు. సో రెండు కూడా ట్రాన్స్వర్స్ వేవ్స్ అయి ఉండాలి, లేదా రెండు కూడా లాంగిట్యూడినల్ వేవ్స్ అయి ఉండాలి. దెన్ 2 sets ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ విత్ ఏమేమి సేమ్గా ఉండాలంటున్నాడు? యాంప్లిట్యూడ్ సేమ్ అయి ఉండాలంటున్నాడు, ఫ్రీక్వెన్సీ సేమ్ అయి ఉండాలంటున్నాడు, వేవ్ లెంగ్త్ సేమ్ అయి ఉండాలంటున్నాడు, స్పీడ్ సేమ్ అయి ఉండాలని అంటున్నాడు. ఓకేనా, ఇవన్నీ చేంజ్. మరి ఏంట్రా మారింది అని అంటే డైరెక్షన్ ఒకటే మారింది. సేమ్ స్ట్రైట్ లైన్లో కూడా ఉండాలి, సేమ్ స్ట్రైట్ లైన్లో కూడా మూవ్ అయి ఉండాలి. స్ట్రైట్ లైన్ ఒకటే అయి ఉండాలి, అంటే ఒకే పాత్ మీద వెళ్ళాలి. సేమ్ స్ట్రైట్ లైన్ ఒకే పాత్లో రావాలి. కానీ ఎలా ఉండాలి? బట్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఒకటి పాజిటివ్ ఎక్స్ వెళ్తే ఒకటి నెగిటివ్ ఎక్స్ వైపు రావాలి. అలా వచ్చినవి ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అవుతాయి. సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఏమవుతుంది? అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏం జరుగుతుంది? నెట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు వెక్టోరియల్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్ డిస్ప్లేస్మెంట్స్. అంటే ఏంటి? నెట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైనల్ వెలాసిటీ కనుక, అంటే నెట్ రెండు కలిసిన తర్వాత వచ్చిన వేవ్ రిప్రజెంటేషన్ రావాలని అంటే y ఆఫ్ t అనుకుంటే రిజల్టెంట్ వేవ్ది y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు y1 ఆఫ్ t ప్లస్ y2 ఆఫ్ t. అది జరగాలి అక్కడ. అయితే y1 ఆఫ్ t అనేది దేనికి సంబంధించింది? ఫార్వర్డ్ డైరెక్షన్. అయితే y2 ఆఫ్ t ఏం దేనికి సంబంధించింది? రివర్స్ డైరెక్షన్కి సంబంధించింది. సో అలా రిఫ్లెక్షన్ అనేది ఎలా జరుగుతుంది? రిఫ్లెక్షన్ ఎప్పుడు నేను అటు ఇటు వేవ్స్ని ఒకే థ్రెడ్లో అటు ఇటు వేవ్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే వీ కెన్ జనరేట్ స్టాండింగ్ వేవ్స్. దానిలో ఎటువంటి ప్రాబ్లము రాదు మనకి. స్టాండింగ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసేయచ్చు. అంటే ఏంటి? ఒకటి ఫార్వర్డ్ పాత్లో ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఇంకోటి ఎటు పాత్ చేస్తున్నాను, రివర్స్ పాత్లో ప్రొడ్యూస్ చేస్తున్నాను. అలా ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, అల్టిమేట్గా మనకి ఏం ఫామ్ అవుతాయి నాన్న? స్టాండింగ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రాబ్లం ఏం కాదు. ఫార్వర్డ్ పాత్లో మూవ్ అయ్యేది వేవ్ ఈక్వేషన్ ఏమని రాయాలి? y ఈజ్ ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా t రాయాలి.
ఆల్రెడీ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ప్రకారం మనం నేర్చుకున్నాం. ఫార్వర్డ్ పాజిటివ్ ఎక్స్ వైపుకి వెళ్తుంది అనుకోండి, y1 ఆఫ్ టీ ఇచ్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. పాజిటివ్ ఎక్స్లో ఉంటే ఏమని రాయాలి, ఏ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ. y2 ఆఫ్ టీ రాస్తున్నాం, ఇది రావాలన్నా ఆపోజిట్ డైరెక్షన్లో, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో తెలియదు, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది y2 ఆఫ్ టీ. ఇది జరిగితే ఏమవుతుంది, దీని ఫంక్షన్ ఏమవుతుంది, ఏ సైన్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ వైపు వెళ్తుంది అని అంటే ఫంక్షన్ ఏమవ్వాలి, కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అవ్వాలి. ఈ రెండు దాని యొక్క సంబంధించిన దాని వేవ్స్. ఓకేనా, ఈ రెండు సంబంధించిన వేవ్స్. రైట్, ఇప్పుడు దీని కేసు బేస్ చేసుకొని ఇప్పుడు ఇవి సూపర్ ఇంపోజ్ అయితే రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే. From principle of superposition, resultant wave equation y of t, ఇది static wave equation y of t is equal to individual displacements y1 of t plus y2 of t. దేంట్లోనా చూడండి, ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్లో ఫార్వర్డ్ డైరెక్షన్లో ఒక వేవ్ మూవ్ అవుతుంది, అలాగే రివర్స్ డైరెక్షన్లో ఒక వేవ్ మూవ్ అవుతుంది. ఈ రెండు ఏదో ఒక సిచ్యువేషన్ దగ్గర ఏమవుతాయంట, మీట్ అవుతాయి. సిచ్యువేషన్ దగ్గర ఒకే స్ట్రైట్ లైన్లో ఇదేమో ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇదేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. యాంప్లిట్యూడ్ సేమ్, ఏ సేమ్, వేవ్ లెంత్ లాంబ్డా, దీనికి కూడా వేవ్ లెంత్ లాంబ్డా, యాంప్లిట్యూడ్ సేమ్. ఓకేనా, దీని ఫ్రీక్వెన్సీ సేమ్, అంటే నెంబర్ ఆఫ్ పల్సెస్ పర్ సెకండ్ షుడ్ బి సేమ్. ఇవి ఇలా వచ్చినాయి మీట్ అయితే అప్పుడు మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏ వేవ్, అది ఏ టైప్ ఆఫ్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దీని నుంచి ఏ టైప్ ఆఫ్ వేవ్ వస్తుంది అనేది చూడాలి. సో ఇప్పుడు దాని కండిషన్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చానా, y1 ఆఫ్ t ప్లేస్లో ఏ సైన్ ఆఫ్ ఫార్వర్డ్ వేవ్ కదా kx మైనస్ ఒమేగా టీ ప్లస్ y2 ఆఫ్ t అంటే ఏ సైన్ ఆఫ్ రివర్స్ డైరెక్షన్ కదా kx ప్లస్ ఒమేగా టీ. సో ఫంక్షన్ ఏ కామన్ తీసేయండి, sin a ప్లస్ sin b, ఫార్మ్ ఏమవుతుంది, sin ఆఫ్ a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2. సో sin ఆఫ్ a ప్లస్ b బై 2 kx మైనస్ ఒమేగా టీ ప్లస్ kx ప్లస్ ఒమేగా టీ, kx మైనస్ ఒమేగా టీ ప్లస్ kx ప్లస్ ఒమేగా టీ. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్లో ప్లస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోతే kx మిగులుతుంది, అంటే 2kx బై 2, 2 క్యాన్సిల్ అవుతుంది. cos a మైనస్ b బై 2, cos a మైనస్ b బై 2 ఏమవుతుంది, ఇది మైనస్ ఇది, kx క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2 ఒమేగా టీ డివైడెడ్ బై 2. సో cos ఆఫ్ మైనస్ థీటా, cos ఆఫ్ మైనస్ థీటా అంటే ఫోర్త్ కోఆర్డినేట్లో cos పాజిటివ్. సో cos ఆఫ్ మైనస్ థీటా ఉన్నా cos పాజిటివ్ అవుతుంది. ఫంక్షన్ ఏమవుతుంది మనకు ఇప్పుడు ఎదర 2 ఉంటుంది అండి ఫార్ములా, 2 సైన్ ఫార్ములా మీకు రాయనా, ఓకే రైట్, ఫార్ములా రాసుకోండి. సైన్ a ప్లస్ సైన్ b ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2, like this. That formula written here, 2 here. So 2a sin kx cos omega t. This is the final equation, representation of final equation. ఇందులో మనం అబ్జర్వ్ చేయండి, ఈ వేవ్ ఇది రిజల్టెంట్ వేవ్ కదా, ఈ ఫంక్షన్లో ఎక్కడైనా మనకి ఫంక్షన్ అనేది kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ ఫార్మెట్లో ఉందా, దీనిలో లేదు. ఇక్కడ kx ఉంది, ఒమేగా టీ లేదు. ఇక్కడ ఒమేగా టీ ఉంది, kx లేదు. అసలు ఒక ఫంక్షన్, ఇదంతా ఒక ఫంక్షన్తోనే వ్యారీ అవ్వాలి, ఇక్కడ రెండు ఫంక్షన్స్ వచ్చింది లేదు. సో ఇట్ ఈస్, సో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్, నాట్ ఏ ప్రోగ్రెసివ్. ఓకే, ప్రోగ్రెసివ్ కాదు, రైట్. వేరే అదర్ వేవ్ ఏదో, అది ఏ వేవో తెలియదు మనకి, చూద్దాం అది ఏ వేవ్ అవుద్దో ఏంటో అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇది టైం వేరియబుల్ ఫంక్షన్, ఇదేమో పొజిషన్ వేరియబుల్. సో ఇప్పుడు టైంని ఫంక్షన్ రిపీట్ చేస్తే ఈ రిమైనింగ్ మొత్తం కూడా యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు, యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు
ఏమవుతుందన్నా 2a sin kx. ఓకేనా, ఇది మొత్తం యాంప్లిట్యూడ్ అయ్యింది అంటే యాంప్లిట్యూడ్ ఫంక్షన్ అయిందంటే ఇక ఫంక్షన్ వేరింగ్ ఓన్లీ దేని బేస్ చేసుకుని ఉంది, టైంని బేస్ చేసుకుని ఉంది. సో టైమే, ఇంకా ఎక్స్లో చేంజ్ ఏమీ రాదు, ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇదంతా యాంప్లిట్యూడ్ ఫంక్షన్ కదా నాన్న, ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇదంతా యాంప్లిట్యూడ్ ఫంక్షన్. యాంప్లిట్యూడ్ అనేది ఏంటి, ఇట్స్ ఏ వాల్యూ, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్, ఇదంతా కాన్స్టెంట్ ఫంక్షన్. ఎప్పుడైతే ఎక్స్ కాన్స్టెంట్ అయిపోయిందో టైం వేరియబుల్ వచ్చిందో, సో ఎక్స్ అనేది ఏంటి, హారిజాంటల్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్. ఇంకా ఆ వేవ్ అనేది ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్లోనే మూవ్ అవుతూ ఉండాలి, ఇంక వేరే ఎదరికి ప్రోగ్రెస్ అవ్వదు, ఎదరికి వెళ్ళదు, వెనక రాదు. కంప్లీట్గా రెండు ఫిక్స్డ్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్లోనే అది ఏమవుతుంది, వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్స్ వై ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్లోని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్టేషనరీ వేవ్ ఆర్ స్టాండింగ్ వేవ్. ఓకేనా, చూడండి ఇదంతా యాంప్లిట్యూడ్ ఫంక్షన్. యాంప్లిట్యూడ్ అనేది వాల్యూ, యాంప్లిట్యూడ్ అనేది ఏంటన్నా వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అవ్వాలి, ఎందుకని ఇక్కడ లాంబ్డా సేమ్ లాంబ్డా తీసుకున్నాం, వేవ్ లెంత్ k అంటే 2π లాంబ్డా, లాంబ్డా సేమ్, సో లాంబ్డా కాన్స్టెంట్, ఎక్స్ ఫిక్స్డ్, ఎక్స్ కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర అబ్జర్వేషన్, సో ఫిక్స్డ్ పొజిషన్ కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్. సో ఫంక్షన్ మొత్తం యాంప్లిట్యూడ్ ఫంక్షన్ మొత్తం కాన్స్టెంట్ ఫంక్షన్, చేంజ్ అవ్వదు. ఇక నీకు ఎలా చేంజ్ అయ్యేది ఏంద్రా బాబు అని అంటే ఇది కాస్ ఒమేగా టీ టైం వేరియబుల్ ఫంక్షన్. సో ఎక్స్ ఎప్పుడైతే ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్య కాన్స్టెంట్ అయిపోయిందో, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిపోయిందో, ఆ ప్రొడ్యూస్ అయ్యే టైం టు టైం ప్రొడ్యూస్ అయ్యే వేవ్ ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్యలోనే ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏమంటాం మనం, స్టాండింగ్ వేవ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇది స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్. మీకు డౌట్, ఏం డౌట్ వచ్చింది, స్టాండింగ్ వేవ్ అని అంటున్నారు, ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ ఫంక్షన్కి అయితే మనం అది వేవ్ రిప్రజెంటేషన్ అని దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకున్నాం, అది వేవ్ రిప్రజెంట్ చేయాలంటే. మీకు ఏం చెప్పాను, ఇది వేవా కాదా అని డౌట్ అయితే మనకు ఆల్రెడీ మెథడ్ ఉంది కదా, ∂2y/∂x² ఈజ్ ఈక్వల్ టు v² ∂2y/∂t². చేసుకోండి, వెరిఫై చేయండి. ఈ ఫంక్షన్ కనుక పెట్టి చెక్ చేస్తే మీకు ఇది వ్యాలిడ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇది వ్యాలిడ్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా వేవే. సో ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ ఫార్మేట్లో లేదు కాబట్టి ప్రోగ్రెసివ్ వేవ్ కాదు, ఎక్స్ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం మన స్టాండింగ్ వేవ్ అని అంటాం. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్. ఎప్పుడు మరి ఈ ఫంక్షన్లో ఎప్పుడు యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఏ మ్యాక్సిమం అవ్వాలి అని అంటే ఓకేనా, 2a sin kx. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఇండివిజువల్ వేవ్కి 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఇక మ్యాక్సిమం వాల్యూ పెరగాల తగ్గాల అనేది సైన్ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది. మ్యాక్సిమం అవ్వాలంటే సైన్ ఫంక్షన్ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి. సైన్లో వాల్యూ ఎంత 1, సైన్లో వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది, ఈ కేఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, యాంగిల్ ఇక్కడ ఏ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి కేఎక్స్ అనేది అని అంటే 1 ఎప్పుడు అవుతుంది 90 డిగ్రీస్కి అవుతుంది, ఆర్ 90s 3π/2కి అవుతుంది, π/2 3π/2 5π/2 లైక్ దట్. అంటే కేఎక్స్ అనేది దేనికి సమానం అవ్వాలి, ఆడ్ నెంబర్ రావాలి, 2n - 1 ఇంటూ ఏమని రాయాలన్నా 5/2, 2n - 1 ఇంటూ 5/2. ఆ సిచ్యువేషన్ అప్పుడు మనకేమవుతుంది నాన్న, ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మినిమం యాంప్లిట్యూడ్ అంటే కేఎక్స్ 0 అవ్వాలి. 0 ఎప్పుడు అవుతుంది, 0 2π 3π అంటే nπ దగ్గర 0 మినిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. ఓకేనా, చూద్దాం యాంప్లిట్యూడ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది ఎప్పుడు మినిమం అవుతుందో కూడా కేసు చూద్దాం. ఇది స్టాండింగ్ వేవ్స్కి సంబంధించి. సో స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, y of t is equal to 2a sin kx cos omega t అన్నాం. సో ఇది టైం వేరియబుల్, ఇది మొత్తం యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో జనరల్గా మనం వాడే టర్మ్స్ ఏంటి, ఓకేనా, నోడ్ యాంటీనోడ్ అనే 2 టర్మ్స్ వాడతాం. నోడ్ అంటే ఏ టర్మ్, నోడ్ అంటే ఏంటంటే యాంప్లిట్యూడ్
మినిమం అయిపోవాలి. అంటే ఏ పొజిషన్ దగ్గర వైబ్రేషనల్ లెంత్ ఆఫ్ పార్టికల్ ఈజ్ 0 అవుతుందో, అంటే యాంప్లిట్యూడ్ మినిమం అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ అంటే వైబ్రేషనల్ లెంత్ ఆఫ్ పార్టికల్. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఉన్న పార్టికల్ వైబ్రేట్ అవ్వకూడదు. వైబ్రేట్ అవ్వకూడదు అంటే అర్థం ఏంటి? దాని మీద మీడియం వలన వచ్చిన ప్రెజర్ అనేది ఎక్కువైపోవాలి. కంప్రెస్ చేసేయాలి. అంటే పైకి కిందకి కదలనివ్వకుండా దాన్ని కంప్రెస్ చేసి హోల్డ్ చేస్తుంది అనుకో. ప్రెజర్ కనుక ఎక్కువైపోయింది అనుకోండి, సో ఎట్ వేర్ ప్రెజర్ అండ్ డెన్సిటీ ఆఫ్ మీడియం ఈజ్ మ్యాక్సిమం, ఎక్కువ ఉండాలి. ఎక్కువ కంప్రెస్ చేస్తేనే కదా పార్టికల్ కదలదు, వైబ్రేట్ అవుతుంది. అది ఫ్రీగా వైబ్రేట్ అవుతుందంటే దాని మీద ప్రెజర్ ఏమీ లేదని అర్థం. ఎవరైతే గట్టిగా దాన్ని హోల్డ్ చేసుకుంటున్నారో అప్పుడు పార్టికల్ వైబ్రేట్ అవ్వలేదు దానివలన. సో ఆ కేసు వేస్తుంది వేర్ ద ప్రెజర్ అండ్ డెన్సిటీ ఆఫ్ మీడియం ఈజ్ మ్యాక్సిమం అట్ దేర్ యాంప్లిట్యూడ్ ఈజ్ మినిమం. ఓకేనా? సో యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది. యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది కాబట్టి మినిమం కేసు అండి. మినిమం అంటే వాల్యూ ఎంతలా అవ్వాలి? అసలు యాంప్లిట్యూడ్ ఫంక్షన్ ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2a sin kx. ఇది యాంప్లిట్యూడ్ ఫంక్షన్. ఇక్కడ 2 కాన్స్టెంట్, ఏ అనేది ఇండివిజువల్ వేవ్ యాంప్లిట్యూడ్, అది కాన్స్టెంటే. అంటే ఫార్వర్డ్ వేవ్ది రిఫ్లెక్టెడ్ వేవ్ది ఏ కాన్స్టెంటే. ఇక మారేదల్లా ఎవరినంటే దీన్ని బేస్ చేసుకొని మారాలి. వాల్యూ పెరగాల తగ్గాల అనేది సైన్ ఫంక్షన్ బేస్ చేసుకొని వేరియబుల్ ఫంక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలి? మినిమం అవ్వాలి. మినిమం అవ్వాలి అని అంటే సైన్ ఫంక్షన్ వాల్యూ 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి. సైన్లో మినిమం వాల్యూ 0 కదా, -1 ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? సైన్ కేఎక్స్. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ ఈ వాల్యూ 0 అయిపోతే యాంప్లిట్యూడ్ 0 అయిపోతుంది. సో ఎప్పుడు 0 అవుతుంది? సైన్ 0 ఎప్పుడు అవుతుంది? సైన్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడు జరుగుతుంది? యాంగిల్ అనేది 0 degrees, సైన్ 0 0, సైన్ 2π 0, సైన్ π ఈజ్ ఆల్సో 0, 2π 0, 3π 0. ఓకేనా? అంటే ఇది nπ, సైన్ nπ, సైన్ nπ వేర్ n ఎక్కడి నుంచి రన్ అవ్వాలి? 0 1 2. అందుకని 0 × π 0, 0 కూడా 0ఏ కదా అది. సో అంటే kx అనేది nπకి సమానం అవ్వాలి. వెరీ గుడ్, అది కండిషన్. kx అంటే అకార్డింగ్ టు we already known phi is equal to kx రిలేషన్ ఫేజ్కి ఉన్న పాత్ లెంత్కి. ఓకేనా? phi ఈక్వల్ టు kx ఆల్రెడీ ఉంది. సో phi ఫేజ్ ఎంత ఉండాలన్నా ఫేజ్ చేంజ్, ఆ రెండు వేవ్స్ మధ్య ఉన్న ఫేజ్ చేంజ్ అనేది nπ ఉండాలి. అలా ఉండి సూపర్ ఇంపోజ్ అవుతుంటే అప్పుడు ఖచ్చితంగా నీకు ఏమొస్తుందన్నా మినిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. ఏ యాంప్లిట్యూడ్ వస్తుంది? మనకి మినిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. ఎక్కడైతే సేమ్ పల్స్లో nπ ఫేజ్ డిఫరెన్స్ కాకుండా మీకు డిఫరెన్స్ కనుక వస్తే, అంటే ఏ ఫేజ్లో రావచ్చో చూద్దాం. రైట్, ముందు ఫేజ్ డిఫరెన్స్ ఇది nπ, పాత్ లెంత్ x వాల్యూ ఎంతకి సమానం అవ్వాలి చూద్దాం. సో kx అనేది nπ అయితే k ప్లేస్లో 2π/λ రాయొచ్చు. ఆల్రెడీ వీ నో దట్ ఫార్ములా nπ. సో π దబాను. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న n × λ/2. సో యాంప్లిట్యూడ్ వాల్యూ మినిమం ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎవ్రీ లెంత్ ఆఫ్ λ/2. ఫర్ ఎవ్రీ లెంత్ ఆఫ్ λ/2. హాఫ్ ఆఫ్ పల్స్, ఇది ప్రోగ్రెసివ్ వేవ్ అనుకో, ఇది మొత్తం లాండాకి సమానం, ఇందులో హాఫ్ ఇది λ/2. సో ప్రతి λ/2 దగ్గర నీకు నోడ్ ఫామ్ అవుతుంది. n 0 నుంచి, అంటే x 0 ఆరిజిన్ దగ్గర కూడా నోడే ఫామ్ అవుతుంది. λ/2. ఓకేనా? n ప్లేస్లో 1 పెట్టాలి, కండిషన్ అదే కదా 1 పెడితే λ/2. 2 పెట్టామనుకో 2 λ/2 అంటే ఏమవుతుంది? లాండా అంటే ఇక్కడ కూడా నోడే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 3 λ/2, నెక్స్ట్ వచ్చే పల్స్ అప్పుడు కూడా నోడే ఫామ్ అవుతుంది. అలా ఏ పొజిషన్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది అంటే వేవ్ కరెక్ట్గా యాక్సిస్ మీద ఉన్న ప్రతి పొజిషన్ దగ్గర, యాక్సిస్ మీద టచ్ అయ్యే ప్రతి పొజిషన్ దగ్గర నోడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మినిమం యాంప్లిట్యూడ్ అనేది ఆఫర్ అవుతుంది ఈ కేసు. సో పాత్ లెంత్ ఏమో n λ/2 దగ్గర, ఫేజ్ డిఫరెన్స్ ఏమో nπ దగ్గర నీకు యాంప్లిట్యూడ్ అనేది మినిమం ఉంటుంది. మరి ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? ఈ విధంగా కేసు మ్యాక్సిమం కేసు ఎప్పుడు ఉంటుంది?
చూద్దాం. యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? ఆ యాంప్లిట్యూడ్ ఫంక్షన్ ఏంట్రా? a is equal to 2a sin kx. ఇప్పుడు మ్యాక్సిమం అవ్వాలంటే సైన్ ఫంక్షన్లో మ్యాక్సిమం వాల్యూ 1. ఓకేనా? ఎప్పుడు వస్తుంది? 1. -1 కూడా మ్యాక్సిమం వాల్యూ ఆపోజిట్ డైరెక్షన్లో. సో కాబట్టి యాంప్లిట్యూడ్ యాక్సిస్ నుంచి వర్టికల్ యాక్సిస్ నుంచి వర్టికల్ వైబ్రేషన్ అనేది మెయిన్ పొజిషన్ నుంచి పాజిటివ్ ఎక్స్ట్రీమ్కి అయినా నెగిటివ్ ఎక్స్ట్రీమ్కి అయినా ఏదైనా వైబ్రేషనల్ లెంత్. సో ఏదైనా యాంప్లిట్యూడ్ కాబట్టి +or-1 ఫేజ్ తీసుకోవాలి. ఎప్పుడు 1 వస్తే మనకి సైన్ ఫంక్షన్ అనేది సైన్ కేఎక్స్ అనేది 1 అవ్వాలి అంటే +or-1 అవ్వాలంటే కేఎక్స్ అనేది దేనికి సమానం అవ్వాలన్నా π/2కి సమానం అవ్వాలి. అంటే π/2. 2π/2 అంటే మళ్ళీ π వచ్చేది. 2π/2 అంటే ఏమొచ్చేది? π అవుద్ది. π అంటే మళ్ళీ మినిమం యాంప్లిట్యూడ్ అవుతుంది. సో అది రాకూడదు. 3π/2 5π/2 లైక్ దట్. ఇక్కడ నెంబర్ చూడండి. ఇది 1 × 3 1 3 5 5/2 కామన్ అయితే 1 3 5 సీక్వెన్స్ అది ఆడ్ ఇంటిజర్ సీక్వెన్స్. సో ఆడ్ ఇంటిజర్ సీక్వెన్స్ కి కండిషన్ ఏంటి మనకి? 2n + 1 × π/2 రైచర్ అయిపోతుంది కేఎక్స్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ n ఇంతకుముందు n ఎక్కడ రన్ చేసాం? 0 నుంచి రన్ చేసాం. సో ఇది కూడా 0 నుంచి రన్ చేయండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ n 1 నుంచి రన్ చేస్తే ఇక్కడ 2n - 1 అని రాయొచ్చు, కానీ వద్దు, కన్ఫ్యూజన్ అవుతుంది. n 0 దగ్గర నుంచి రన్ అవ్వాలంటే 2n + 1 × π/2. అది కూడా n 0 దగ్గర నుంచి రన్ చేసుకోవచ్చు అప్పుడు. ఓకేనా? రైట్. కేఎక్స్ అంటే ఆల్రెడీ 5. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2n + 1 × π/2 ఉంటే యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో మినిమం ఎప్పుడు వస్తుంది? మినిమం పాత్ లెంత్ మినిమం కాదు, పాత్ లెంత్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? సో కేఎక్స్. సో కే ప్లేస్లో 2π/λ × x ఈజ్ ఈక్వల్ టు 2n + 1 × π/2. π క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2n + 1 × λ/4. 2n + 1 × λ/4. 2 2s are 4 అవుతుంది. సో సిచ్యువేషన్ చూడండి. అంటే వేవ్ ఏంటి? సూపర్ ఇంపోజ్ అయ్యాక దాని షేప్ ఎలా వస్తుంది అంటే తర్వాత చూద్దాం, దాని గురించి ఇబ్బంది ఏం కాదు. ఇది లెక్క. ఓకేనా? సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేది ఇలా వస్తాయి, ఇలా సూపర్ ఇంపోజ్ అవుతూ ఉంటాయి. ఇది స్టాండింగ్ వేవ్స్ యొక్క ఈక్వేషన్. సరే, స్టాండింగ్ వేవ్స్ అయితే ఎక్కడెక్కడ మ్యాక్సిమం అవుతుంది చూద్దాం. n ప్లేస్లో 0 పెట్టామనుకోండి, 1 × λ/4. ఇక్కడి నుంచి λ/4 డిస్టెన్స్, ఇది λ/4. యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అయిందా అవ్వలేదా? సో అక్కడ యాంటీనోడ్. ఇక్కడ యాంప్లిట్యూడ్ మినిమం కదా, నోడ్. ఫస్ట్ λ/4 దగ్గర యాంటీనోడ్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? n ప్లేస్లో 1 పెట్టు. 2 1s are 2, 2 + 1 3 λ/4. సో ఇది ఒక λ/4, ఇది ఒక λ/4, ఇంకొక λ/4. ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయ్యింది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంది. నెక్స్ట్ n ప్లేస్లో 2 పెట్టు. 2 2s are 4 + 1 5 5 λ/4. λ/4 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 5 λ/4. ఇక్కడ యాంటీనోడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇదేం డిస్టెన్స్? λ/2. λ/2 వస్తే ఏం ఫామ్ అవ్వాలి? నోడ్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక λ/2, ఇది కూడా ఏమవుద్ది? నోడ్. ఓకేనా? 1 λ/2 2 λ/2 3 λ/2. ఇక్కడ కూడా ఏమవుద్ది? నోడ్. సో లైక్ దట్ నోడ్ యాంటీనోడ్ నోడ్ యాంటీనోడ్ నోడ్ యాంటీనోడ్. ఈ విధంగా మనకి ఏం ఫామ్ అవుతాయినా నోడ్ అండ్ యాంటీనోడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి స్టాండింగ్ వేవ్స్లో. నోడ్ అంటే యాంటీనోడ్ అంటే ఏం కాదండి, యాంటీనోడ్ దగ్గర వైబ్రేషన్ ఎక్కువ జరుగుతుంది. వైబ్రేషన్ ఎక్కువ జరుగుతుందంటే ఇక్కడ కేసు ఏంటి? ప్రెజర్ అండ్ డెన్సిటీ ఆఫ్ మీడియం ఈజ్ వెరీ స్మాల్ ఆర్ అప్రాక్సిమేట్లీ 0. అంటే 0 కేసు ఉండదు ప్రాక్టికల్లీ. సో వెరీ 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 స్మాల్, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వైబ్రేషన్, ఫ్రీ టు వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటే యాంటీనోడ్ అన్నాం, మ్యాక్సిమం ఉంటే యాంటీనోడ్ అన్నాం, మినిమం ఉంటే నోడ్ అన్నాను. దానికోసం కన్ఫ్యూజ్ అవ్వనంటే ఇంకొక నేమ్ చెప్తాను, ప్రాబ్లమేటిక్స్లోకి వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. నోడ్ని ఏమని పిలవచ్చో తెలుసా? నోడ్ దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి నోడ్ని ప్రెజర్ ఎక్కువ, మ్యాక్సిమం ఉంటే దీన్ని యాంటీనోడ్ అన్నాం కదా. సో ప్రెజర్ యాంటీనోడ్ అని కూడా అనొచ్చు.
ప్రెజర్ యాంటీనోడ్. ప్రెజర్ యాంటీనోడ్ అన్న నోడ్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాంప్లిట్యూడ్ విషయంలో యాంటీనోడ్ కాదు, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెజర్ యాంటీనోడ్ అన్నామంటే అది నోడ్ అని అర్థం. యాంటీనోడ్ దగ్గర ప్రెజర్ ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, అందుకని మ్యాక్సిమం వైబ్రేషన్. ప్రెజర్ తక్కువ ఉంటుంది, యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటే నోడ్ అన్నాం కదా యాంప్లిట్యూడ్ విషయంలో. సో ప్రెజర్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమనాలంటే ప్రెజర్ నోడ్. ఓకేనా. యాంప్లిట్యూడ్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ యాంటీనోడ్. యాంప్లిట్యూడ్ యాంటీనోడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ నోడ్. ఓకేనా. నోడ్ అంటే తక్కువ, యాంటీనోడ్ అంటే ఎక్కువ అని అర్థం. యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే యాంప్లిట్యూడ్ నోడ్ అని అంటాం, యాంటీనోడ్ ఎక్కువ ఉంటే యాంటీనోడ్. ఓకేనా. యాంప్లిట్యూడ్ తక్కువ ఉందనుకోండి యాంప్లిట్యూడ్ నోడ్ అని అంటాం, యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందనుకోండి యాంప్లిట్యూడ్ యాంటీనోడ్ అని అంటాం. సో అలాగా ప్రెజర్ ఎక్కువ ఉందనుకోండి ప్రెజర్ యాంటీనోడ్ అనాలి, ప్రెజర్ తక్కువ ఉందనుకోండి ప్రెజర్ నోడ్ అనాలి. సో యాక్చువల్గా యాంప్లిట్యూడ్ నోడ్ దగ్గర ప్రెజర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెజర్ యాంటీనోడ్ అన్నాం. యాక్చువల్గా యాంటీనోడ్ దగ్గర యాంప్లిట్యూడ్ యొక్క యాంటీనోడ్ దగ్గర ప్రెజర్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెజర్ నోడ్ అని అన్నాం. సో మీకు ప్రాబ్లమేటిక్స్లో ఈ టెర్మినాలజీ ఇస్తే ఇట్లా ఐడెంటిఫై చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇంకేం వస్తాయని అంటే కొన్ని నేమ్స్ వస్తాయి. ఏంటవి, హార్మోనిక్స్, తర్వాత ఓవర్టోన్స్, తర్వాత ఆక్టేవ్స్, తర్వాత వడ్వేకర్ ఆక్టేవ్స్, తర్వాత యూనిజన్. ఓకేనా. ఈ 4 ఇన్ జనరల్గా మనం ఫైండ్ అవుట్ అంటే ఆ నేమ్స్ వాడతాడు ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు. అవేంటో చూడండి దాని కేసు. హార్మోనిక్స్ అంటే ఏంటంటే నాన్న ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ are called harmonics. మీకు ఇక్కడ డౌట్, మరి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏ వేవ్ పల్స్లో మినిమం ఫ్రీక్వెన్సీ అంటే మినిమం పల్సెస్ ట్రావెల్ ఇన్ 1 సెకండ్, దట్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇంకా అంతకన్నా తక్కువ అయితే వేవ్ జనరేట్ అవ్వదు. మినిమం ఆ పల్స్, షేప్డ్ పల్స్ ఉంది కదండి, ఒక సింగిల్ పల్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ఏమంటాం 1 సెకండ్లో. అలాంటి పల్స్ మినిమం ఎంత ఫ్రీక్వెన్సీతో అయితే వస్తుందో దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ద మినిమం frequency offered in a formation is said to be fundamental frequency. దగ్గర రెండు మీట్ అవ్వటం వలన ఆ రెండింటి రిజల్టెంట్ వలన వచ్చే ఆ కాంబినేషన్స్ అంటే ఒకదానికొకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు డిఫరెంట్ వైబ్రేషన్స్తో రావచ్చు. యాక్చువల్గా ఆ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మ్యాక్సిమం ఎక్కువ ఉండొచ్చు, కొన్ని వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది డిపెండింగ్ ఆన్ చేంజింగ్ పొజిషన్ ఆఫ్ ప్లక్కింగ్. ఎక్కడి నుంచి మనం దాన్ని ఆర్డర్ వైబ్రేట్ చేస్తున్నామో ఆ వైబ్రేటింగ్ పొజిషన్ బేస్ చేసుకొని నీకేమవుతుంది ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి.
సో మినిమం, అసలు మినిమం ఇంకా ఏ పొజిషన్ దగ్గరైనా ఇంకా ఆ పర్టికులర్ పొజిషన్ కాకుండా ఇంకా వేరే ఎక్కడ పొజిషన్ దగ్గర నువ్వు ఫ్రీక్వెన్సీని ఇచ్చినా, జనరేట్ చేసినా, వాటి వలన వచ్చిన ఫ్రీక్వెన్సీ అనేది ఇప్పుడున్న ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఇక ఇదే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫర్డ్ వెన్ సూపర్ ఇంపోజింగ్ అక్కర్డ్. సూపర్ ఇంపోజ్ అక్కర్ అయినప్పుడు ఇక ఈయనకి తన్న చిన్న ఫ్రీక్వెన్సీ అనేది ఆఫర్ అవ్వదు. ఆ ప్రొడ్యూస్ చేసే అన్ని ఫ్రీక్వెన్సీల్లోనూ ఇదే లీస్ట్ వాల్యూ అనమాట. ఆ లీస్ట్ ఆఫర్నే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇలాంటి దాన్ని నేను ఫండమెంటల్ F0 అనుకుంటే, ఇప్పుడు హార్మోనిక్ అంటే ఏంటి? ఫస్ట్ హార్మోనిక్ ఈ సెట్ టు బి ఫండమెంటల్. ఫస్ట్ హార్మోనిక్ అంటే ఫండమెంటల్. సెకండ్ హార్మోనిక్ అన్నాడు అనుకోండి, ఇంటిగ్రల్ మల్టిపుల్. సెకండ్ అన్నాం 2 × F0, 3 × F0 అంటే థర్డ్ హార్మోనిక్. ఫోర్త్ హార్మోనిక్ అంటే ఏమవ్వాలి? 4 × F0, లైక్ దట్. ఇవి హార్మోనిక్స్. వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫర్డ్ ఇంటిగ్రల్ మల్టిపుల్. ఏ ఫ్రీక్వెన్సీస్, సక్సెసివ్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే వస్తున్నాయో వాటిని హార్మోనిక్స్ అని అంటాం. ఒకదాని తర్వాత ఒకటి జనరేట్ అయ్యేది. నెక్స్ట్ ఓవర్టోన్స్. ఈ ఓవర్టోన్స్ అంటే ఏంటన్నా? ఎక్సెప్ట్ ఫండమెంటల్, ఆల్ హయ్యర్ హార్మోనిక్స్ called ఓవర్టోన్స్. సో అంటే ఏంటి? ఫండమెంటల్ వదిలేయండి, రిమైనింగ్ ఉన్న హార్మోనిక్స్ అన్నిటిని కూడా హయ్యర్ హార్మోనిక్స్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా ఏమంటారంట? ఓవర్టోన్స్ అని అంటారంట. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఓవర్టోన్ కావాలనుకోండి, ఫండమెంటల్ కాకుండా నెక్స్ట్ వచ్చేది ఏంటి? సెకండ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ అంటే 2F0. సెకండ్ హార్మోనిక్. సెకండ్ ఓవర్టోన్ కావాలనుకోండి 3F0 అవుతుంది, థర్డ్ హార్మోనిక్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? నాకు ఎంత ఓవర్టోన్ కావాలనుకోండి n+1 హార్మోనిక్ తీసుకోవాలి. అంటే ఏమవుతుంది? n+1 F0 ఫండమెంటల్. అది ఓవర్టోన్స్ కాన్సెప్ట్. ఓవర్టోన్స్ అంటే నెక్స్ట్ ఆక్టేవ్. ఆక్టేవ్ అంటే ఏంటంటే resulting frequency is double the fundamental. Then it is called octave. అంటే అర్థం ఏంటి? మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ ఏదో ఉంది, F2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 2F0 అవ్వాలి ఫండమెంటల్. సో F అనుకోండి, కావాల్సింది F అయితే 2F0. దీన్ని ఏమంటామంటే దిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆక్టేవ్ ఆఫ్ F0 అని చెప్పేసి చెప్తాం. ఏదైనా ఫ్రీక్వెన్సీ అనేది దానికి డబుల్ ఉంటే దాన్ని ఆక్టేవ్ అని అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాం? లెస్ ఆక్టేవ్ దాన్ F అని అంటాం. F0 ఈజ్ లెస్ ఆక్టేవ్ ఆఫ్ F అని చదువుతాం. లేదా F ఈజ్ హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ F0 అని చదువుతాం. అలాగైనా చదవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. దీనిలో ఇంకా పాసిబిలిటీస్ వస్తాయి. F ఈజ్ ఈక్వల్ టు 2² F0 అని వచ్చింది అనుకో, దీన్ని 2 ఆక్టేవ్ అని చదవాలి. 2³ అని వచ్చింది అనుకో 3 ఆక్టేవ్ అని చదవాలి. అలా ఎన్నో ఆక్టేవో ఏంటో అనేది కూడా చెప్పొచ్చు. దాన్ని బట్టి ఆ 3 ఆక్టేవ్ అని అన్నాడు అనుకోండి, మనం 2³ ఇంటూ అని చేయాలి సమ్లో. ఓకేనా? అది పొజిషన్. అది లెస్ హయ్యర్ అనేది చూసుకోవాలి, దాన్ని బట్టి కండిషన్ని అప్లై చేసుకోవాలి. ఓకేనా? యూనిజన్ అంటే ఏంటి? నెక్స్ట్ యూనిజన్ అంటే బోత్ వేవ్స్
రెజొనేట్ విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ. అండ్ నువ్వు ఏం చేసినా రెండు వేవ్స్ ఉన్నాయి, ఆ రెండు వేవ్స్ కూడా సైడ్ బై సైడ్ సేమ్ ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నాయి అనుకోండి, ఆ రెండు వేవ్స్ యూనిజన్లో ఉన్నాయని అంటాం. యూనిజన్ వేవ్స్ అని అంటే హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఓకేనా? ఇది మీకు స్టాండింగ్ వేవ్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆ స్టాండింగ్ వేవ్స్ స్టేషనరీ వేవ్స్లో స్టాండింగ్ వేవ్స్ స్ట్రింగ్స్లో స్ట్రెచ్ చేసిన స్ట్రింగ్స్లో ఏ విధంగా ఫామ్ అవుతాయి, దాని పాసిబిలిటీస్, అలాగే పైప్స్ ఆర్గాన్ పైప్స్ అని ఉంటాయి, ఆర్గాన్ పైప్స్లో ఏ విధంగా ఫామ్ అవుతాయి, వాటి ఫార్ములాస్ ఎట్లా ఉంటాయి, కండిషన్స్, సో ప్రెజర్ వేరియేషన్స్ టెంపరేచర్ బేస్ చేసుకొని ఎట్లా ఉంటాయి అనేది మీకు కమింగ్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.